ఆపి అతను లెట్రిన్ కూర్చుంటే వర్షం పడుతుంది కదని చెప్పి రాత్రి ఎక్కువ వర్షం పడతా ఉంటే కానిస్టేబుల్స్ ఇద్దరు కొద్దిగా దూరంగా నిల్చున్నారు. అతను ఆ క్రమంలో మెహర్బూబ్ కూర్చొని ఆల్ ఆఫ్ షడన్ పరిగెత్తుకుంటా వెళ్ళి పక్కనే ఉన్న పావుడి చెరువులో దూకేసినట్టు ఎస్కట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా వారిద్దరు కూడా ఉన్న ఎస్కట్ ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అతన్ని కాపాడే ఉద్దేశంతో చెరువులోకి దూకారు. కానీ అప్పటికే అతను బాగా చెరువు లోతు ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి ఇమీడియట్ గా ఆఫీసర్లు దృష్టిలో పెట్టి మేము కూడా వచ్చి ఫైర్ వాళ్ళు పిలిపించి సెర్చ్ చేసాం. కానీ చెరువు పెద్దగా ఉండడం, బాగా లోతు ఎక్కువ ఉండడం వల్ల ట్రేస్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ గజెత్తుగాళ్ళు పిలిపించి చెరువు అంతా కూడా నెట్ వేసి వెతికిస్తే ఇప్పుడే నారాయణరావు డెడ్ బాడీ ట్రేస్ అయింది. బహుశా అతను చేసిన పనికి సిగ్గుపడి అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్ గా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం. ఏదైనా పోస్ట్ మార్టం బాడీని పంపించి కాజ్ ఆఫ్ డెత్ ఏమేమి ఉందో దాని మీద